రైట్ బులెటిన్ లో ముందుగా ఏపీ నుంచి బ్రేకింగ్ అందుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల అరెస్ట్ కోసం వేసిన వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. మొత్తం 12 మంది నిందితుల అరెస్ట్ కోసం అనుమతి ఇవ్వాలని వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది సిట్. కేసులో A7 గా ఉన్న అవినాష్ రెడ్డి, A40 గా ఉన్న పురుషోత్తం, A41 గా అనిరుద్ రెడ్డి, ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొలారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల బెహ్రెన్ల అరెస్ట్ కోసం ఈ పిటిషన్ వేశారు. వారెంట్ కు కోర్టు అనుమతి ఇస్తే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది సిట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. విజయవాడ నుంచి మనకు డీటెయిల్స్ అందిస్తారు. శివ, ఎలాంటి అక్కడ కలకలం రేగుతోంది? ఎందుకంటే ఏపీలో మనకు తెలుసు 2 తెలుగు రాష్ట్రాలు కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రకంపనలు ఉన్నాయి. ఇవాళ కనుక రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే ఇంకా మరిటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసులో నిందితుల అరెస్ట్ వారెంట్ పిటిషన్ ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతా ఉంది. మొత్తం 12 మంది నిందితులు అరెస్టు చేయడం కోసం అనుమతి ఇవ్వాలని చెప్పి వారెంట్ పిటిషన్ 3 రోజుల క్రితం సిట్ అధికారులు దాఖలు చేశారు. కేసులో A7 గా ఉన్న అవినాష్ రెడ్డి, 40 గా పురుషోత్తం, 41 గా అనిరుద్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, అలాగే ఈశ్వర్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రసాద్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి బెహ్రూన్లను అరెస్ట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వారెంట్ కు కోర్టు అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారెంట్ కనుక కోర్టు అనుమతిస్తే వీరందరూ విదేశాల్లో థాయిలాండ్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నట్లు కూడా గుర్తించారు. వీరందరికీ కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఏసీబీ న్యాయస్థానం నుంచి అనుమతి కోసం వారెంట్ దాఖలు చేశారు కాబట్టి ఈ రోజు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత న్యాయస్థానం అనుమతిస్తుందని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్న. అయితే శివ, రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన ఎంత త్వరితగతిన వీళ్ళందరినీ తీసుకొచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే కూడా చాలా సమయం పట్టిన కేసులు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వీళ్ళందరికీ సంబంధించి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో వ్యవధిలోనే వారిని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు పూర్తి స్థాయి ఛార్జ్ షీట్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి 20 రోజుల గడువును ఏసీబీ న్యాయస్థానాన్ని కోరారు. సో ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 10వ తేదీ కల్లా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు, అలాగే విదేశాల్లో తప్పించుకున్న నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి పోస్టులో హాజరుపరచాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే విదేశాల్లో దాక్కున్న ఈ 12 మందిని తీసుకొచ్చేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం ఇంటర్పోల్ పోలీసుల సహకారంతో పాటు సిబిఐ, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీలైనంత త్వరగా 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే వీరందరినీ కూడా ఏపీకి తీసుకొచ్చేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఫైనల్ గా మాత్రం కోర్టు నుంచి అనుమతి కోసమే అధికారులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నేడు ఏసీబీ కోర్టులో విచారణ అయితే జరగబోతోంది. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసులు కనుక జారీ చేస్తే మిగిలిన 12 మంది నిందితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఇంటర్పోల్ అధికారుల సహాయంతో వాళ్ళందరినీ కూడా ఇండియాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. విత్ ఇన్ 20 అంటే 20 నుంచి 15 రోజుల మధ్య.